పెద్ద నోట్ల రద్దు ఆ రోజులు మీ అందరికీ గుర్తున్నాయా? బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలో నిల్చోవడం, పెళ్లిళ్లు ఆగిపోవడం, ఎన్నో ఇబ్బందులు. ఆ కష్టాలను చూసి అసలు ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అని మనలో చాలా మంది తిట్టుకున్నాం. కానీ ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. భారతదేశంలో టెర్రరిజం నడుం విరిచింది పెద్ద నోట్ల రద్దే. అవును, మీరు విన్నది నిజమే. సమస్య ఏంటంటే పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI మన 500, 1000 రూపాయల నోట్లను అచ్చుగుద్దినట్లే దొంగ నోట్లను ముద్రించి వేల కోట్ల రూపాయలను మన దేశంలోకి పంపించింది. ఆ దొంగ నోట్లు ఎంత క్వాలిటీగా ఉండేవంటే వాటిలో ఏది అసలో ఏది నకిలీదో సామాన్యులు గుర్తుపట్టడం అసాధ్యం. ఈ దొంగ నోట్లనే ఉగ్రవాదులకు ఇచ్చి మన దేశంలో దాడులు చేయించడానికి, అల్లర్లు సృష్టించడానికి, కాశ్మీర్ లో రాళ్లు విసిరించడానికి వాడేవారు. మన ఆర్థిక వ్యవస్థలో కలిసిపోయిన ఆ వేల కోట్ల దొంగ నోట్లను ఒక్కొక్కటిగా పట్టుకోవడం అసాధ్యం. మరి పరిష్కారం ఏంటి? ప్రధాని మోదీ, అజిత్ దోవల్ వంటి నిపుణులు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు. సమస్యను వేళ్లతో కాదు, ఏకంగా దాని మూలంతో సహా పెకిలించి వేయాలని నిర్ణయించారు. ఆ నిర్ణయమే పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం. ఈ ఒక్క దెబ్బతో పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా ప్రింట్ చేసి మన దేశంలోకి పంపిన వేల కోట్ల దొంగ నోట్లు, ఉగ్రవాదులు దాచుకున్న డబ్బు మొత్తం చెత్త కాగితాలుగా మారిపోయాయి. వాళ్ళ ఉగ్రవాద నెట్వర్క్ కి అందే నిధులు ఒక్కసారిగా ఆగిపోయాయి. మనం ఆ కొన్ని రోజులు క్యూలో నిల్చొని కొంచెం కష్టపడ్డాం. కానీ మన సైనికులపై, మన ప్రజలపై దాడులు చేయించడానికి వాడే ఉగ్రవాద నెట్వర్క్ నే మనం కూల్చేశాం. ఇప్పుడు చెప్పండి, దేశ భద్రత కోసం మనం పడిన ఆ చిన్న కష్టం సరైనదే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.